హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మా పీజీ రూమ్ టూర్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఇంట్రోలో చెప్పినట్టు రూమ్ టూర్తో పాటు పీజీ టూర్ కూడా చేసేద్దాం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, విజిటర్స్ కూర్చోవడానికి. కానీ మేము మా బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్నీ ఇక్కడే కూర్చొని తింటాం. ఇంకా లోపలికి వెళ్ళిపోతే సైడ్ అయితే సోఫా ఉంటుంది, దాని పక్కనే లిఫ్ట్, అలానే దాని ఆపోజిట్లో స్టెప్స్ కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే ముందు సైడ్కి గట్టు మీద చేసినవన్నీ పెడతారు, మనమే సర్వ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ డిస్పెన్సరు, ఇంకా డోర్ అయితే లాక్ చేసి ఉన్నది, అదైతే కిచెన్ అనమాట. బయట స్టవ్ కనిపించేది అయితే సెల్ఫ్ కుకింగ్ చేసుకోవడానికి. ఇంక ఇదంతా సిట్టింగ్ ఏరియా, తినడానికి ప్లేట్స్ పెట్టుకోవడానికి అయితే సైడ్ ర్యాక్ అండ్ వాష్ ఏరియా ఉంటుంది. ఇంకా మా ఫ్లోర్కి వెళ్ళిపోదాం. లిఫ్ట్ అయితే ఆటోమేటిక్దే, కానీ అప్పుడప్పుడు రిపేర్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో స్టెప్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోమని గుర్తు చేయడానికి అనమాట. మా ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫ్లోర్లోకి ఎంటర్ అయిపోతే మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి. మేము ఉండేది 4th ఫ్లోరు. ఇంకా స్టార్టింగ్ అయితే కూర్చోవడానికి సోఫా కానీ చైర్స్ ఉంటాయి. మళ్ళీ ఎవ్రీ ఇండివిజువల్ ఫ్లోర్కి ఒక ఫ్రిడ్జ్ అనమాట. ఇందాక మీటర్ చూపించాను కదా, అవైతే ఎవ్రీ రూమ్కి ఇండివిజువల్ మీటర్స్. ఎలక్ట్రిసిటీ బిల్లు మనమే పే చేసుకోవాలి. ఇది వరకు అయితే రెంట్లో ఇంక్లూడ్ అయ్యేది, కానీ కొత్తగా పెట్టారు. ఇంకా యాప్ నుండి పే చేసుకుంటాం అనమాట. ఇంకా ఎవ్రీ ఫ్లోర్కి అయితే 8 రూమ్స్ ఉంటాయి. 4 రూమ్స్కి పార్టీషన్ అనమాట, స్టెప్స్ అండ్ లిఫ్ట్ కోసం. అలానే వాటర్ టిన్ అండ్ చిన్న చిన్న క్లాత్స్ ఆరేసుకోవడానికి స్టాండ్ కూడా ఉంటుంది. ఇంకా మా రూమ్కి వచ్చేస్తే మాదైతే 4 షేరింగ్. ఇది వరకు 3 షేరింగే, కానీ నేను రావడం వల్ల మా అక్క ఉన్న రూమే 4 షేరింగ్గా కన్వర్ట్ చేశారు. 4 షేరింగ్ యాక్చువల్లీ వెంటిలేటర్స్ ఉన్న రూమ్ ఇస్తారనమాట. కంపేర్ టు మా రూమ్ అది చూసుకుంటే అది కొంచెం స్పేస్ ఉంటుంది. రూమ్స్ అయితే అన్నీ పెద్దగానే ఉంటాయి. ఇంకా మా ఆపోజిట్లో అయితే 3 షేరింగ్ అనమాట, కొంచెం స్పేషియస్గా ఉంటుంది. ఇంకా వాష్రూమ్ అవన్నీ కామన్ కదా. అండ్ దెన్ రూమ్లో చిన్న మిర్రర్, ఫ్లోర్లో అయితే అందరికీ ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది. కబోర్డ్స్ అండ్ టీవీ కూడా ఉంటుంది. ఇంకా మా అక్క అయితే టీవీ పెట్టేది కాదు, నేను వచ్చాక స్టార్ట్ చేసామన్నమాట. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఐపీఎల్ సీజన్ అప్పుడైతే ఫ్లోర్ వాయించేవారు టీవీ. ఇంక ఇదంతా మా సైడ్ అనమాట, లైన్గా అన్నీ పెట్టేస్తుంది. ఈ సైడ్ 2 బెడ్స్, నాది అక్కది. కార్నర్ బెడ్స్ వల్ల ఆ పక్కన స్పేస్ అంతా యూజ్ చేసుకోవచ్చు. మా అక్క అయితే మినీ కిచెన్ అరేంజ్ చేసింది, ఆల్మోస్ట్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంక ఇప్పుడు చూపించేదైతే నా కబోర్డు. ఇంకా అడ్జస్ట్ అయ్యి అన్నీ సదరేసుకోవడమే. మా అక్క కబోర్డ్ అయితే అసలు స్పేసే ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు అక్క కబోర్డ్ చూసేద్దాం, వచ్చేయండి. అన్నీ అలా నింపేసుకుంటుంది పాపం. కామన్ థింగ్ కదా గర్ల్స్కి కబోర్డ్ సరిపోకపోవడం. ఇంకా పక్కనే అటాచ్ అయ్యి ఇండివిజువల్గానే ఉంటుంది, అది ఇంకో అక్క కబోర్డ్ అనమాట. ఇంకా నాకు అక్క ముందే జాయిన్ అవ్వడం వల్ల ఈ పీజీ అంతా నాకు అందరూ అక్కలే ఉన్నారు. ఇంకా పైన చూపించేది అయితే ఎంటీ ట్రాలీస్ అవన్నీ పెట్టుకుంటాం. ఇంకా ఎవ్రీ రూమ్కి ఇలా 3 ర్యాక్ స్టాండ్ ఇస్తారనమాట, ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి. మా అక్కకి అది సరిపోక నేను వచ్చేటప్పుడు ఇంకో 3 ర్యాక్ స్టాండ్ తెప్పించింది. మా రూమ్ చూసేసాం కదా, ఇప్పుడు టెర్రస్ చూపిస్తా, వచ్చేయండి. లిఫ్ట్ అయితే 5 ఫ్లోర్స్ వరకే ఉంది. టెర్రస్ అంటే వ్యూ కోసం కాదు, బట్టలు ఆరేసుకోవడానికి. ఇంకా 5th ఫ్లోర్లో స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. 6th ఫ్లోర్లో ఇంకా 4 రూమ్స్ ఒక సైడ్కి ఉంటాయి. రిమైనింగ్ అయితే ఓపెన్ స్పేసే అనమాట, ఖాళీ ఉండదు, ఎప్పుడు క్లాత్తో నిండిపోతుంది. మా సరౌండింగ్స్ అన్నీ పీజీలే, అంతా బాగుంటాయి, కానీ సమ్మర్లోనే కనిపిస్తుంది టార్చరు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రూమ్స్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఫుడ్ విషయం నన్ను అడగండి, అది అందరికీ తెలిసిందే కదా పీజీ ఫుడ్ గురించి. కానీ ముందు నీట్నెస్ ఇంపార్టెంట్ కదా, లేకపోతే ఉండలేం. మా లాంటి వాళ్ళకైతే చైల్డ్హుడ్ నుండి గ్రాడ్యుయేషన్ వరకు హాస్టల్ లైఫే తెలీదు. ఇంకా మంచిగా లేకపోతే అది కూడా ఉండలేం. బై ద వే మేము ఉండేది బాగుంటుంది. అలానే మా పీజీ టూర్ కూడా అయిపోయింది. ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి. ఆల్రెడీ మా పీజీ రిలేటెడ్ షార్ట్స్ ఛానల్లో ఉన్నాయి. మీరు కూడా కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.